ప్రియమైన బ్రహ్మసూత్రం కుటుంబ సభ్యులారా, ఈరోజు మీరు వినబోయే రాశిఫలాలు సాధారణమైనవి కావు. ఎందుకంటే ఇది ఒక రోజు గురించి కాదు, ఒక వారం గురించి కాదు, మీ జీవితానికి దిశను మార్చగల 4 అత్యంత కీలకమైన రోజుల గురించి. జనవరి 23 శుక్రవారం నుంచి జనవరి 24 శనివారం, జనవరి 25 ఆదివారం, జనవరి 26 సోమవారం వరకు. ఈ 4 రోజులు కన్యారాశివారి జీవితంలో ఎందుకు అంత ముఖ్యమో, ఎందుకు విధి నిర్ణయాత్మకమో ఈ వీడియోలో స్పష్టంగా వివరించబోతున్నాను. చాలామంది కన్యారాశివారు గత కొంతకాలంగా ఒకే ప్రశ్నతో బాధపడుతున్నారు. నేను నిజాయితీగా ఉన్నా ఎందుకు ఆలస్యం జరుగుతోంది? ఎంత కష్టపడినా ఎందుకు స్థిరత్వం రావడం లేదు? డబ్బు వస్తోంది, కానీ నిలవడం ఎందుకు లేదు? మనసు ఎప్పుడూ భారంగా ఎందుకు ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకని స్థితిలో మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇది యాదృచ్ఛికం కాదు. గ్రహాల కదలిక ప్రకారం ఈ సమయంలో మీరు ఈ సమాచారం వినాల్సిందే అని మీ జీవితంలో ఏర్పడిన పరిస్థితి ఇది. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి కర్మ ఫలితాలు వేగంగా పనిచేయడం ప్రారంభమవుతుంది. గతంలో మీరు చేసిన పనులు మంచైనా చెడైనా వాటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందికి ఇది ఉపశమనంగా అనిపించవచ్చు, మరికొంతమందికి ఇది ఒక హెచ్చరికలా అనిపించవచ్చు. కాని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియోను పూర్తిగా విన్న కన్యారాశివారు తమ జీవితంలో ఇప్పటివరకు ఎందుకు కొన్ని విషయాలు ఆగిపోయాయో, ఎక్కడ తప్పు నిర్ణయాలు జరిగాయో, ఇప్పటినుంచి ఎలా ముందుకు వెళ్లాలో స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ నేను చెప్పబోయే విషయాలు భయపెట్టడానికి కాదు, అంధవిశ్వాసం పెంచడానికి కాదు, మీకు దారి చూపించడానికి. ప్రతిరోజూ ఏం జరుగుతుంది? ఏ రోజు డబ్బు విషయంలో జాగ్రత్త పడాలి? ఏ రోజు మాటలు మీకు ప్రమాదంగా మారవచ్చు? ఏ రోజు అదృష్టం మిమ్మల్ని అనుకోకుండా తాకుతుంది? ఏ పని చేస్తే లాభం, ఏ పని చేస్తే నష్టం? ఇవి అన్నీ తేదీలతో, కారణాలతో, స్పష్టమైన విశ్లేషణతో ఈ వీడియోలో తెలుసుకుంటారు. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి. కన్యారాశివారు సాధారణంగా చాలా లోతుగా ఆలోచిస్తారు, అతి జాగ్రత్తగా ఉంటారు. కాని అదే జాగ్రత్త కొన్ని సందర్భాల్లో అవకాశాలను కూడా ఆలస్యం చేస్తుంది. ఈ 4 రోజులు మీకు ఒక అవకాశమిస్తున్నాయి. తొందరపడకుండా, కానీ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లే అవకాశం. కాబట్టి ఈ వీడియోను మధ్యలో ఆపకుండా, ఇతర పనులు చేస్తూ వినకుండా మనసు పెట్టి చివరి వరకు వినండి. ఎందుకంటే చివర్లో చెప్పే సూచనలు, పరిహారాలు, హెచ్చరికలు మీ రాబోయే నెలలపై నేరుగా ప్రభావం చూపే శక్తిని కలిగి ఉన్నాయి. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మనసులో శాంతిగా ఓం నమో నారాయణాయ అని ఒకసారి తలుచుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే ఈ రాశిఫలాల ప్రభావం మీపై మరింత బలంగా పనిచేస్తుంది. వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి నిజమైన, లోతైన జ్యోతిష్య విశ్లేషణ కోసం బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు జనవరి 23 నుంచి 26 వరకు కన్యారాశివారి జీవితంలో ఏ రోజు ఏం జరగబోతోందో వివరంగా తెలుసుకుందాం. గ్రహస్థితి విశ్లేషణ. ఈ 4 రోజులు కన్యారాశి జీవితాన్ని ఎందుకు మార్చబోతున్నాయి? ప్రియమైన కన్యారాశి సోదర సోదరీమణులారా, సాధారణంగా మీరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వభావం కలవారు. చిన్న విషయమైనా సరే దాని వెనక ఉన్న లాభనష్టాలను 10 సార్లు లెక్కవేసే గుణం మీలో ఉంటుంది. కాని ఇప్పుడు వస్తున్న ఈ 4 రోజులు, జనవరి 23, 24, 25, 26 మీ ఆలోచనా విధానన్నే కాదు, మీ జీవిత దిశనే మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. కారణం ఒక్కటే, ఈ సమయంలో జరుగుతున్న గ్రహాల ప్రత్యేక కదలిక. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా బుధగ్రహం మీ రాశిపై బలమైన ప్రభావం చూపుతోంది. బుధుడు అనేది బుద్ధి, లెక్కలు, మాట, నిర్ణయం, వ్యాపారం, ఉద్యోగానికి కారకుడు. సాధారణంగా కన్యారాశి అధిపతి బుధుడే కావడం వల్ల ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఆలోచనకు, ప్రతి మాటకు, ప్రతి నిర్ణయానికి చాలా ఎక్కువ శక్తి ఉంటుంది.
అంటే మీరు చెప్పిన మాట నిజమయ్యే అవకాశాలు పెరుగుతాయి, మీరు తీసుకున్న నిర్ణయం జీవితంలో కీలక మలుపు తీసుకురాగలదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం శని గ్రహస్థితి. శని ప్రస్తుతం మీకు శిక్ష ఇవ్వడానికి కాదు, పరీక్ష పెట్టడానికి. మీరు గత 6 నుంచి 12 నెలల్లో చేసిన పనులకు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. చాలామంది కన్యారాశివారు గత కొంతకాలంగా ఒకే ప్రశ్న వేస్తున్నారు. నేను నిజాయితీగా పనిచేస్తున్నా ఫలితం ఎందుకు రావడం లేదు? ఎంత కష్టపడినా డబ్బు నిలవడం ఎందుకు లేదు? నా జీవితంలో ఎందుకు ఆలస్యం మాత్రమే జరుగుతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ 4 రోజుల్లో మెల్లగా బయటపడుతుంది. జనవరి 23 నుంచి చంద్రుడి కదలిక మీ మనసుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంటే మీలో దాగి ఉన్న భయాలు, అనుమానాలు, గతగాయాలు బయటకు వస్తాయి. కొంతమందికి ఇది మానసిక ఒత్తిడిలా అనిపించవచ్చు, కాని నిజానికి ఇది శుద్ధి ప్రక్రియ. చెడు ఆలోచనలు బయటకు వచ్చిపోయినప్పుడే కొత్త శుభం లోపలికి వస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఎక్కువగా గతాన్ని తలుచుకుంటే, పాత వ్యక్తులు గుర్తు వస్తే, పాత విషయాలు చర్చకు వస్తే భయపడవద్దు. ఇది గ్రహాల సంకేతం. మీ జీవితంలో పాత అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం ప్రారంభం కావడానికి ముందు వచ్చే సహజ ప్రక్రియ. ఇంకా సంఖ్యల పరంగా చూస్తే ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి 2, 5, 6 అనే సంఖ్యలు చాలా కీలకంగా మారతాయి. ఉదాహరణకు ఉదయం 6 గంటల సమయంలో వచ్చిన ఫోన్ కాల్, 2 రోజుల్లో తీసుకున్న నిర్ణయం, 5 తేదీకి సంబంధించిన విషయం, ఇవన్నీ మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవ్వచ్చు. అదే సమయంలో 8 సంఖ్యకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి మాట్లాడడం, ఆవేశంతో నిర్ణయం తీసుకోవడం మీకే నష్టం కలిగించవచ్చు. మొత్తంగా చెప్పాలంటే ఈ 4 రోజులు కన్యారాశివారికి సాధారణ కాలం కాదు. ఇది మీ కర్మల ఫలితాలు వేగంగా మీ చేతికి వచ్చే కాలం. మీరు మంచి చేస్తే మంచి వేగంగా వస్తుంది, తప్పు చేస్తే దాని ఫలితం కూడా ఆలస్యం లేకుండా ఎదురవుతుంది. అందుకే ఈ 4 రోజుల్లో మాటకు, పనికి, నిర్ణయానికి చాలా విలువ ఉంటుంది. జనవరి 23 శుక్రవారం. డబ్బు, నిర్ణయాలు, మాటల వల్ల జీవితం మారే రోజు. ప్రియమైన కన్యారాశివారు, ఈ 4 రోజుల్లో మొదటి రోజైన జనవరి 23 శుక్రవారం మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు మీరు చేసే ఒక్క నిర్ణయం, మీరు పలికే ఒక్క మాట, మీరు చూపించే ఒక్క స్పందన కూడా రాబోయే 2 నుంచి 3 నెలలపై ప్రభావం చూపించే అవకాశముంది. ఎందుకంటే ఈరోజు బుధుడు మరియు శుక్రుడు కలిసి మీ ఆర్థిక, మానసిక రంగాలపై ప్రభావం చూపుతున్నారు. ఈరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ మనస్సులో ఏదో ఒక ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. అది డబ్బు గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, కుటుంబంలో ఎవరో ఒకరి గురించి కావచ్చు. ఆ ఆలోచన సాధారణం కాదు, అదే మీకు సంకేతం. ఈరోజు వచ్చిన ఆలోచనను తేలికగా తీసుకోవద్దు. దాని వెనుక మీ భవిష్యత్తుకు సంబంధించిన సందేశముంటుంది. ఆర్థిక విషయాల విషయానికొస్తే ఈరోజు కన్యారాశివారికి డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గతంలో మీరు చేసిన ఒక సహాయం, ఇచ్చిన అప్పు లేదా పెట్టిన పెట్టుబడి, దాని గురించి ఈరోజు సమాచారం రావచ్చు. కొందరికి డబ్బు తిరిగి రావచ్చు, మరికొందరికి ఇంకా కొంత సమయం పడుతుందని తెలిసి మనసు బాధపడవచ్చు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ఈరోజు వచ్చిన సమాచారం తాత్కాలికం కాదు, అది రాబోయే పరిణామాలకు సంకేతం మాత్రమే. ఉద్యోగం చేస్తున్న కన్యారాశురాలికి ఈరోజు చాలా కీలకం. పై అధికారి మాటలు, సహోద్యోగుల ప్రవర్తన, ఒక మెయిల్ లేదా ఒక ఫోన్ కాల్, ఇవన్నీ మీ స్థానాన్ని నిర్ణయించేలా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వచ్చిన సమాచారం చాలా కీలకం. ఆ సమయంలో మీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా ప్రశాంతంగా స్పందిస్తే భవిష్యత్తులో మీకే లాభం. ఈరోజు మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కన్యారాశివారు సాధారణంగా నిజం మాట్లాడతారు, కానీ ఈరోజు నిజం కాస్త కఠినంగా అనిపించవచ్చు. మీరు చెప్పిన మాట ఎదుటివారిని బాధపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో లేదా పనిచేసే చోట వాదనలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈరోజు మాట తక్కువ, ఆలోచన ఎక్కువ అనే విధానం పాటిస్తే మంచిది. ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం నిర్ణయాలు. కొత్తగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. వ్యాపారం కావచ్చు, ఉద్యోగ మార్పు కావచ్చు, పెట్టుబడి కావచ్చు.
కానీ ఈరోజు తీసుకునే నిర్ణయం తుది నిర్ణయంగా కాకుండా ప్రాథమిక ఆలోచనగా మాత్రమే ఉంచుకోవాలి. తుది నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 2-3 రోజులు వేచి చూడటం కన్యారాశివారికి మేలు చేస్తుంది. మొత్తంగా జనవరి 23 శుక్రవారం అనేది కన్యారాశివారికి ఒక హెచ్చరికతో కూడిన అవకాశం. జాగ్రత్తగా ఉంటే ఇది మీకు ఆర్థికంగా, మానసికంగా దారితీసే రోజవుతుంది. తొందరపడి స్పందిస్తే అదే రోజు అనవసర ఒత్తిడికి కారణం కావచ్చు. కాబట్టి ఈ రోజును ప్రశాంతంగా, తెలివిగా, ఆలోచనతో గడిపితే మీ భవిష్యత్తు మారే బీజం ఈరోజే పడుతుంది. జనవరి 24 శనివారం కర్మ ఫలితాలు ఎదురయ్యే కీలక రోజు. ప్రియమైన కన్యారాశి సోదర సోదరీమణులారా, జనవరి 24 శనివారమనేది సాధారణ రోజు కాదు. ఈ రోజు మీ జీవితంలో చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న ఆలస్యాలకు, అడ్డంకులకు, మానసిక ఒత్తిడికి కారణమేమిటో స్పష్టంగా అర్థమయ్యే రోజు. ఎందుకంటే ఈరోజు శనిగ్రహ ప్రభావం పూర్తిగా మీ కర్మ ఖాతాను తెరుస్తుంది. మీరు గతంలో ఏం చేశారో, ఎలా ప్రవర్తించారో, ఎవరితో ఎలా వ్యవహరించారో దానికి సంబంధించిన ఫలితాలు ఈ రోజు నుంచి బయటపడటం ప్రారంభమవుతుంది. చాలామంది కన్యారాశివారు గత కొన్ని నెలలుగా ఒకే భావంలో ఉన్నారు. నేను తప్పు చెయ్యలేదు, అయినా ఎందుకు ఇంత కష్టంగా ఉంది? నిజాయితీగా పనిచేస్తున్నా గుర్తింపు ఎందుకు రావటం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం శనివారం రోజున మీకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తెలుస్తుంది. ఎవరో ఒకని మాటల్లో, ఒక సంఘటనలో, ఒక సమాచారం రూపంలో మీకు స్పష్టత వస్తుంది. ఆ సమయంలో బాధ కలిగినా అది మీ జీవితానికి చాలా అవసరమైన నిజమవుతుంది. ఉద్యోగం చేస్తున్న కన్యారాశివారికి ఈ రోజు కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు. పనిభారం పెరగడం, పై అధికారుల నుండి గమనికలు రావడం లేదా మీ పనిని విమర్శించడం జరగవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఇది శిక్ష కాదు, శిక్షణ. మీరు ఇంకా ఎదగడానికి, మరింత బలంగా మారడానికి శని ఇస్తున్న పరీక్ష ఇది. ఈ రోజు మీరు సహనం కోల్పోకుండా నిశ్శబ్దంగా మీ బాధ్యతలను నిర్వహిస్తే రాబోయే వారాల్లో అదే అధికారులు మీపై విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తారు. వ్యాపారం చేస్తున్న కన్యారాశివారికి ఈ రోజు లాభనష్టాలపై ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం సరైనదేనా అనే సందేహం రావచ్చు. కొందరికి ఆర్థిక ఒత్తిడి పెరిగినట్టు అనిపించవచ్చు. కానీ ఈరోజు చేసే లెక్కలు, ఈరోజు వేసే ప్లాన్లు భవిష్యత్తులో మీ వ్యాపారాన్ని నిలబెట్టే బలమైన పునాది అవుతాయి. కాబట్టి ఈ రోజును భయంతో కాకుండా బాధ్యతతో ఎదుర్కోవాలి. కుటుంబ విషయాల్లో ఈ రోజు కొంత దూరం లేదా మౌన పరిస్థితి ఏర్పడవచ్చు. మీ భావాలు ఎవరికీ అర్థం కావటం లేదు అనే భావన కలగవచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. శని ప్రభావం వల్ల ప్రతి ఒక్కరూ తమ తమ లోపాలను అర్థం చేసుకునే దశలో ఉంటారు. ఈ రోజు వాదనలకు దిగకపోవడం, నిశ్శబ్దంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే జనవరి 24 శనివారమనేది కన్యారాశివారికి లోతైన ఆత్మ పరిశీలన రోజు. మీరు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. దేవుణ్ణి ఎక్కువగా తలుచుకుంటారు. గత తప్పులను గుర్తుచేసుకుంటారు. ఈ భావాలను దూరం చేయవద్దు. ఇవే మీ జీవితాన్ని సరిచేసే సంకేతాలు. ఈరోజు మీరు ఓర్పుతో, వినయంతో ఉంటే శనిదేవుడు మీపై అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. జనవరి 25 ఆదివారం కుటుంబం, ఆత్మవిశ్వాసం, అంతర్గత బలం పెరిగే రోజు. ప్రియమైన కన్యారాశివారు, జనవరి 24 శనివారం కాస్త భారంగా అనిపించిన తర్వాత జనవరి 25 ఆదివారం మీకు కొంత ఉపశమనం తీసుకువచ్చే రోజు. ఈ రోజు మీ మనస్సులో ఉన్న భారాన్ని తేలిక చేసే శక్తిని కలిగి ఉంటుంది. గత కొన్ని రోజులుగా మీరు లోపల దాచుకున్న భావాలు, చెప్పుకోలేని బాధలు, చెప్పని మాటలు ఈ రోజు మెల్లగా బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఈ రోజు చంద్రప్రభావం వల్ల మీ భావోద్వేగాలు బలపడతాయి. సాధారణంగా మీరు భావాలను బయటకు చూపించరు, కానీ ఈ రోజు మాత్రం మీకు మీ కుటుంబం, మీ వాళ్ళు చాలా అవసరం అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చోవడం, మాట్లాడటం, పాత విషయాలు గుర్తు చేసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో చిన్న అపార్థాలు తొలగిపోతాయి. కొంతకాలంగా మాట్లాడని వ్యక్తితో మళ్లీ మాట కలిసే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో ఒక శుభవార్త వినిపించే సూచనలు కూడా ఉన్నాయి. అది పిల్లల చదువు, ఉద్యోగం, వివాహం లేదా ఆస్తి విషయానికి సంబంధించినదై ఉండవచ్చు. ఆ శుభవార్త మీలో మళ్లీ ఆశను నింపుతుంది. ఇంకా నా జీవితంలో మంచి జరుగుతుంది అనే నమ్మకం ఈ రోజుతో బలపడుతుంది. ఇది చాలా కీలకమైన మానసిక మార్పు. ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈరోజు కన్యారాశివారికి భావోద్వేగపరంగా కీలకం. గతంలో జరిగిన ఒక సంఘటన గురించి మళ్లీ ఆలోచన రావచ్చు. కొందరికి పాత ప్రేమ గుర్తు రావచ్చు, మరికొందరికి ప్రస్తుతం ఉన్న సంబంధంలో స్పష్టత కావాలనే కోరిక పెరుగుతుంది. ఈరోజు మీ హృదయం చెప్పేదాన్ని వినడం మంచిది, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు భావాలు నిజమైనవే, కానీ వాటిని అమలు చేసే సమయం ఇంకా పూర్తిగా రాలేదు. ఆత్మవిశ్వాసం పరంగా ఈరోజు మీలో ఒక మార్పు కనిపిస్తుంది.
గత కొన్ని రోజులుగా మీరు మీపై మీకే సందేహం పెట్టుకున్నారు. నేను చెయ్యగలనా? నాకు ఇది సాధ్యమా? అనే ప్రశ్నలు మిమ్మల్ని వేధించాయి. కానీ జనవరి 25 ఆదివారం ఈ ప్రశ్నలకు మీలో నుంచే సమాధానం వస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు, వాటిని దాటుకుని వచ్చిన సందర్భాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు మీలో మళ్లీ ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు కొంత ఉపశమనం ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల శారీరకంగా కూడా కాస్త తేలికగా అనిపిస్తుంది. కానీ పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఈరోజు విశ్రాంతి తీసుకోవడం, శరీరానికి అవసరమైన నిద్ర ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే రాబోయే రోజులు మళ్లీ చురుకుగా ఉండాల్సి ఉంటుంది. మొత్తంగా జనవరి 25 ఆదివారం కన్యారాశివారికి ఒక మానసిక పునరుద్ధరణ రోజు. శనివారం మీరు నేర్చుకున్న పాఠాలను ఈరోజు జీర్ణించుకుంటారు. బాధ నుంచి బలం వైపు, సందేహం నుంచి విశ్వాసం వైపు మీరు మెల్లగా అడుగులు వేస్తారు. ఈరోజు మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైన కానీ శక్తివంతమైన మార్పుకు ఆరంభం. జనవరి 26 సోమవారం అదృష్టద్వారాలు తెరుచుకునే మలుపు రోజు. ప్రియమైన కన్యారాశి సోదర సోదరీమణులారా, జనవరి 26 సోమవారం అనేది ఈ 4 రోజులలో అత్యంత కీలకమైన రోజు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మార్పు స్పష్టమైన రూపంలో కనిపించటం ప్రారంభమవుతుంది. గతంలో మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదని భావించిన అంశాలు ఈ రోజు నుంచి కదలడం మొదలవుతాయి. ఇది ఒక్కరోజు ఫలితం కాదు, రాబోయే నెలలకు సంకేతంగా భావించాలి. ఈ రోజు ఉదయం నుంచి మీ మనస్సు చాలా చురుకుగా ఉంటుంది. సాధారణంగా మీరు ఒకే ఆలోచనలో ఎక్కువసేపు ఉండే స్వభావం కలవారు. కానీ ఈరోజు క్రొత్త ఆలోచనలు, క్రొత్త మార్గాలు, క్రొత్త అవకాశాలు మీ మనస్సులోకి వస్తాయి. ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ప్రయత్నిస్తే ఏమవుతుంది అనే భావనలు సహజంగా పుడతాయి. ఇవి కల్పిత ఆలోచనలు కావు. ఇవన్నీ చంద్రప్రభావం మరియు బుధగ్రహ అనుకూలత వల్ల వచ్చే సంకేతాలు. ఉద్యోగం చేస్తున్న కన్యారాశివారికి ఈరోజు ఒక కీలక సమాచారం అందే అవకాశముంది. అది నేరుగా ప్రమోషన్ గురించి కాకపోయినా మీ పనిపై ఉన్న అభిప్రాయం మారుతున్నట్టు తెలుస్తుంది. పై అధికారుల నుంచి మీకు వచ్చే మాటలు లేదా సూచనలు మీలో క్రొత్త ఆశను నింపుతాయి. గతంలో మీ పనిని తక్కువగా చూసిన వారు కూడా ఈరోజు మీ సామర్థ్యాన్ని గుర్తించే అవకాశముంది. ముఖ్యంగా ఉదయం 10:30 తర్వాత వచ్చే సమాచారాన్ని చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది. వ్యాపారం చేస్తున్న కన్యారాశివారికి ఈరోజు ఒక క్రొత్త ఆలోచన లేదా క్రొత్త వ్యక్తి పరిచయం ద్వారా మార్పు మొదలవుతుంది. గతంలో మీరు భయపడి వదిలేసిన ఒక ఐడియా మళ్లీ గుర్తుకు రావచ్చు. ఈసారి అది అమలు చేయడానికి పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈరోజు నిర్ణయం తీసుకోవచ్చు, కానీ వెంటనే అమలు చేయాల్సిన అవసరం లేదు. వచ్చే 2-3 రోజుల్లో దాన్ని పక్కాగా ప్రణాళికగా మార్చుకుంటే ఎక్కువ లాభం ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు పెద్ద మొత్తాలు చేతికి రాకపోయినా చిన్న మొత్తాలు లేదా చిన్న అవకాశాలు కనిపిస్తాయి. కొందరికి అనుకోని బహుమతి, కొందరికి చిన్న రిఫండ్, మరికొందరికి గతంలో మరిచిపోయిన డబ్బు గుర్తుకు రావడం వంటి పరిణామాలు జరుగుతాయి. ఇవి డబ్బు కన్నా ఎక్కువగా మీలో నమ్మకాన్ని పెంచుతాయి. నా అదృష్టం మళ్లీ తిరుగుతోంది అనే భావన కలుగుతుంది. అదే ఈరోజు అసలైన బహుమతి. కుటుంబ విషయాల్లో ఈరోజు ప్రశాంతత ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఉన్న మౌనం లేదా ఒత్తిడి తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మరింత స్పష్టంగా, నెమ్మదిగా మాట్లాడతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా పెద్దల ఆశీర్వాదం ఈరోజు మీకు మానసిక బలంగా మారుతుంది. మొత్తంగా జనవరి 26 సోమవారం కన్యారాశివారికి ఒక మానసిక పునరుద్ధరణ రోజు. శనివారం మీరు నేర్చుకున్న పాఠాలను ఈరోజు జీర్ణించుకుంటారు. బాధ నుంచి బలం వైపు, సందేహం నుంచి విశ్వాసం వైపు మీరు మెల్లగా అడుగులు వేస్తారు. ఈరోజు మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైన కానీ శక్తివంతమైన మార్పుకు ఆరంభం. విద్య, ఉద్యోగం, పోటీ పరీక్షలు ఎవరికి అనుకూలం, ఎవరు జాగ్రత్త పడాలి? ప్రియమైన కన్యారాశివారు, ఈ 4 రోజుల్లో విద్య, ఉద్యోగం, పోటీ పరీక్షల విషయంలో మీలో చాలామందికి గందరగోళముండే అవకాశముంది. ముఖ్యంగా విద్యార్థులు మరియు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు నేను సరైన దారిలో ఉన్నానా అనే ప్రశ్నను మళ్లీ తమను తాము అడుగుతారు. ఈ ప్రశ్న రావడం తప్పు కాదు. నిజానికి ఇది మీరు ముందుకు వెళ్లే ముందు వచ్చే సహజ సంకేతం. విద్యార్థుల విషయానికి వస్తే ఈ సమయంలో కొత్త సబ్జెక్ట్ లేదా కొత్త కోర్సు ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. కానీ ఈ 4 రోజుల్లో కొత్తగా ఏదైనా మొదలుపెట్టడం కంటే ఇప్పటివరకు చదివిన దాన్ని బలంగా చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఇప్పటికే చదివిన విషయాల్లోనే ఇంకా లోతు పెంచితే రాబోయే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జనవరి 25 మరియు 26 తేదీల్లో చదివిన విషయం ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న కన్యారాశివారికి ఈ కాలం మానసికంగా కొంచెం కఠినంగా అనిపించవచ్చు. ఇంత చదివినా సరిపోతుందా అనే అనుమానం పెరుగుతుంది.
కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మీరు చేసిన శ్రమ వృధా కాలేదు. ఈ 4 రోజుల్లో మీకు ప్రత్యక్ష ఫలితం కనిపించకపోయినా మీరు వేసిన పునాది బలపడుతుంది. ఫలితాలు కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కన్యారాశివారికి ఈ సమయంలో ఓర్పు చాలా అవసరం. ఇంటర్వ్యూలు, అప్లికేషన్లు, కాల్స్ విషయంలో ఆలస్యం కనిపించవచ్చు. దీన్ని తిరస్కరణగా భావించకూడదు. ఇది సరైన స్థానం కోసం జరుగుతున్న వడపోత మాత్రమే. ఈ 4 రోజుల్లో మీరు మీ స్కిల్స్ను మెరుగుపరచడంపై దృష్టి పెడితే రాబోయే అవకాశాలు మరింత బలంగా మీ వైపు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో పనిభారం పెరిగినట్టు అనిపించవచ్చు. అదే సమయంలో మీపై బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇది శ్రమ ఎక్కువైనా మీ సామర్థ్యాన్ని చూపించుకునే అవకాశం. ఈ సమయంలో మీరు చేసే పని నిశ్శబ్దంగా అయినా దాని ప్రభావం పై స్థాయిలో పడుతుంది. వెంటనే గుర్తింపు రాకపోయినా ఇది మీ కెరియర్లో కీలక దశగా మారుతుంది. మొత్తంగా విద్య, ఉద్యోగం, పోటీ పరీక్షల విషయంలో కన్యారాశివారు ఈ 4 రోజుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో, ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. ఈ కాలం మీకు పరీక్షలా అనిపించినా నిజానికి ఇది మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే తయారీ దశ. మీరు నమ్మకం కోల్పోకుండా కొనసాగితే ఫలితం తప్పకుండా మీ వైపే వస్తుంది. ఆరోగ్యం. చిన్న సంకేతాలు పెద్ద సమస్యలుగా మారకముందే గుర్తించాల్సిన కాలం. ప్రియమైన కన్యారాశి సోదర సోదరీమణులారా, ఈ 4 రోజుల్లో ఆరోగ్య విషయంలో మీరు తప్పక జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది. సాధారణంగా కన్యారాశివారు తమ ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇది చిన్న సమస్యే, తరువాత చూసుకుంటాను అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. కానీ జనవరి 23 నుంచి 26 మధ్య కాలంలో మీ శరీరం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆ సంకేతాలను మీరు పట్టించుకోకపోతే అవే సమస్యలు రాబోయే రోజుల్లో పెద్దవిగా మారే అవకాశముంది. ముఖ్యంగా ఈ సమయంలో కడుపు సంబంధిత సమస్యలు, జీర్ణక్రియ లోపాలు, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలు ఎక్కువగా కనిపించవచ్చు. ఇవి కొత్తగా వచ్చిన సమస్యలు కావు. గత కొంతకాలంగా మీరు నిర్లక్ష్యం చేసిన ఆహారపు అలవాట్ల ఫలితాలు ఇప్పుడు బయటకు వస్తాయి. సమయానికి భోజనం చెయ్యకపోవడం, అవసరానికి మించి టీ లేదా కాఫీ తాగడం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వంటి అలవాట్లు ఈ సమయంలో ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. నిద్ర విషయంలో కూడా జాగ్రత్త అవసరం. చాలామంది కన్యారాశివారు రాత్రి పడుకునే ముందు ఎక్కువగా ఆలోచిస్తారు. గతం గురించి, భవిష్యత్తు గురించి, చెయ్యాల్సిన పనుల గురించి ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. దీనివల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. ఈ 4 రోజుల్లో నిద్ర పూర్తిగా లేకపోవడం కాకపోయినా తగినంత విశ్రాంతి లభించని భావం కలగవచ్చు. దీన్ని తేలికగా తీసుకోకూడదు, ఎందుకంటే మానసిక అలసట శారీరక సమస్యలకు దారితీస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా ఈ సమయంలో చాలా కీలకం. బయటకు మీరు బలంగా కనిపించినా లోపల ఒత్తిడి పెరిగినట్టు అనిపించవచ్చు. ముఖ్యంగా జనవరి 24 మరియు 25 తేదీల్లో మీలో ఒంటరితనం లేదా ఎవరికీ అర్థం కావడం లేదు అనే భావన రావచ్చు. ఇది గ్రహప్రభావం వల్ల వచ్చే తాత్కాలిక స్థితి మాత్రమే. ఈ సమయంలో మీ భావాలను ఎవరికైనా చెప్పడం, నమ్మిన వ్యక్తితో మాట్లాడడం మీకు ఉపశమనమిస్తుంది. అన్నీ మీలోనే దాచుకోవడం మంచిది కాదు. వయసు ఎక్కువైన కన్యారాశివారు రక్తపోటు, షుగర్ వంటి సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న తలనొప్పి, అలసట, తేలికపాటి తిమ్మిర్లు కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి శరీరమిస్తున్న హెచ్చరికలు. ఈ 4 రోజుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. సమస్య పెద్దది కాకపోయినా ముందుగానే తెలుసుకోవడం భవిష్యత్తులో పెద్ద కష్టాన్ని తప్పిస్తుంది. మొత్తంగా ఆరోగ్య విషయంలో ఈ కాలం మీకొక సందేశమిస్తోంది. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే అది కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే చిన్న జాగ్రత్తలు రాబోయే నెలలపాటు మీకు ఆరోగ్యంగా ఉండే శక్తిని ఇస్తాయి. ఆర్థిక నిర్ణయాలు. ఈ 4 రోజుల్లో చేయాల్సినవి, తప్పనిసరిగా చేయకూడనివి. ప్రియమైన కన్యారాశివారు, ఆర్థిక విషయాల్లో మీరు సాధారణంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు విషయంలో లెక్కలు, ప్లానింగ్ మీకు కొత్త కాదు. కానీ ఈ 4 రోజుల్లో డబ్బుతో సంబంధించిన విషయాల్లో ఒక ప్రత్యేకమైన అప్రమత్తత అవసరం. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో పెద్ద భారం కావచ్చు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో కొత్తగా లోన్ తీసుకోవడం, భారీ పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరి మాటలు నమ్మి డబ్బు ఇవ్వడం మంచిది కాదు. కొందరు వ్యక్తులు మంచి అవకాశంలా చూపించి మిమ్మల్ని ఆకర్షించే అవకాశం ఉంది. కానీ వాటి వెనుక పూర్తిస్థాయి సమాచారం లేకపోవచ్చు. కన్యారాశివారికి ఈ సమయంలో ఇది తర్వాత చూద్దాం అనే నిర్ణయం ఎక్కువ లాభాన్నిస్తుంది.
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ 4 రోజుల్లో కొత్తగా ప్రవేశించకుండా ఉండటం మంచిది. ఇప్పటికే పెట్టుబడి పెట్టినవారు కూడా తరచూ చెక్ చేయడం, ఆందోళన చెందడం మానేయాలి. ఈ కాలం నిర్ణయాల కోసం కాదు, పరిశీలన కోసం. మీరు ఈ సమయంలో సమాచారం సేకరించుకుంటే వచ్చే నెలలో సరైన సమయంలో తీసుకునే నిర్ణయం మీకు లాభాన్నిస్తుంది. అయితే చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. ఈ 4 రోజుల్లో పాత బాకీలు, పెండింగ్ చెల్లింపులు, మరిచిపోయిన ఖర్చుల లెక్కలు చూసుకోవడం చాలా మంచిది. మీరు డబ్బు ఎక్కడ ఖర్చవుతోందో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఈ సమయంలో వస్తుంది. ఈ లెక్కలు చూసుకుంటే మీలోనే ఇంతవరకు నేను ఎంత నిర్లక్ష్యం చేశాను అనే అవగాహన కలుగుతుంది. అదే మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే మొదటి అడుగు. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో కూడా మీరు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఎవరో ఒకరు మీ సలహా అడగవచ్చు. ఆ సమయంలో మీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా వాస్తవాన్ని ఆధారంగా తీసుకుని మాట్లాడాలి. మీ మాటలు వినిపిస్తాయి, కానీ బాధ్యత కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చెప్పే సలహా భవిష్యత్తులో కుటుంబ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా ఆర్థిక విషయాల్లో ఈ 4 రోజులు కన్యా రాశివారికి ఒక హెచ్చరిక కాలం. డబ్బు రాకపోయినా పర్వాలేదు, కానీ డబ్బు పోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఓర్పుతో, లెక్కతో, భావోద్వేగాలకు లోనవ్వకుండా వ్యవహరిస్తే ఈ కాలం మీకు ఆర్థికంగా స్థిరత్వానికి బలమైన పునాదిని వేస్తుంది. శక్తివంతమైన పరిహారాలు. ఈ 4 రోజులు పాటిస్తే విధి మారే మార్గాలు. ప్రియమైన కన్యారాశి సోదర సోదరీమణులారా, రాశిఫలాలు వినడం ఒక్కటే సరిపోదు. గ్రహాల ప్రభావం ఎలా ఉన్నా మనం చేసే చిన్న ఆధ్యాత్మిక చర్యలు, మన ఆలోచనా విధానం, మన ప్రవర్తనే చివరకు విధిని మలుస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు పాటించే కొన్ని సరళమైన కానీ శక్తివంతమైన పరిహారాలు మీ జీవితంలో కనిపించని మార్పును తీసుకురాగలవు. ముందుగా బుధగ్రహానికి సంబంధించిన పరిహారం చాలా ముఖ్యమైనది. కన్యారాశికి అధిపతి అయిన బుధుడు ఈ సమయంలో మీ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి ఈ 4 రోజుల్లో ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించడం చాలా మంచిది. ఇది మీ ఆలోచనలను శుద్ధి చేస్తుంది, మాటలకు బలమిస్తుంది, తప్పు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడుతుంది. ముఖ్యంగా జనవరి 23 మరియు 26 తేదీల్లో ఈ మంత్రజపం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. బుధగ్రహానికి ఆకుపచ్చ రంగం చాలా ప్రీతికరం. కాబట్టి ఈ 4 రోజుల్లో కనీసం ఒకరోజు ఆకుపచ్చ వస్త్రం ధరించడం లేదా ఆకుపచ్చ రంగు వస్తువును మీ దగ్గర ఉంచుకోవడం మంచిది. ఇది చిన్న విషయంలా అనిపించినా మీలోని నెగటివ్ ఆలోచనలను తగ్గించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకునే రోజున ఇది మీకు సహాయం చేస్తుంది. శని ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ సమయంలో శనివారం చేసే పరిహారం చాలా కీలకం. జనవరి 24 శనివారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించి నువ్వుల నూనెతో శనిదేవుణ్ణి స్మరించాలి. దీన్ని పెద్దగా ఆడంబరంగా చెయ్యాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా, వినయంతో, నేను చేసిన తప్పులు తెలిసినా తెలియకపోయినా క్షమించండి అనే భావంతో దీపం వెలిగిస్తే శనిదేవుడు అనుకూలంగా మారడం ప్రారంభిస్తాడు. దానం అనే విషయం కూడా ఈ 4 రోజుల్లో చాలా ముఖ్యమైనది. డబ్బు పెద్ద మొత్తంలో దానం చెయ్యాల్సిన అవసరం లేదు. కనీసం 5 రూపాయలు లేదా 5 పండ్లు లేదా ఎవరికైనా ఒక చిన్న భోజనం అందించడం కూడా దానమే. ముఖ్యంగా బుధవారం లేదా శనివారం రోజున పేదవారికి, అవసరంలో ఉన్నవారికి చేసిన సహాయం మీ జీవితంలో నిలిచిపోయిన పనులను కదిలించే శక్తిని కలిగి ఉంటుంది. మీరు చేసిన దానం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా సరైన సమయంలో తప్పకుండా మీవైతే తిరిగి వస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన పరిహారం మీ మాటలకు సంబంధించినది. ఈ 4 రోజుల్లో అనవసరంగా అబద్ధం చెప్పకుండా, కఠినమైన మాటలు మాట్లాడకుండా జాగ్రత్తపడాలి. మీరు మాట్లాడే ప్రతి మాట ఒక విత్తనం లాంటిది. అది మంచి ఫలితాన్నివ్వాలంటే మాటల్లో స్వచ్ఛత అవసరం. మీరు నిజాయితీగా, శాంతంగా మాట్లాడితే అదే శక్తి మీ జీవితంలో శాంతిని తీసుకొస్తుంది. చివరిగా ఈ 4 రోజుల్లో ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 1 నిమిషం మీ రోజును గుర్తు చేసుకోవాలి. ఈ రోజు నేను ఏం చేశాను, ఎవరికైనా బాధ కలిగించానా, ఏదైనా మంచి పని చేశానా అని ఆలోచించాలి. ఈ చిన్న ఆత్మ పరిశీలన మీ కర్మలను శుద్ధి చేసే శక్తివంతమైన సాధనంగా మారుతుంది. ఇదే నిజమైన పరిహారం. జనవరి 23 నుంచి 26 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక తాత్కాలిక కాలంలా అనిపించవచ్చు. కానీ నిజానికి ఇవి మీ భవిష్యత్తుకు దిశ చూపించే రోజులుగా చెప్పవచ్చు. మీరు ఈ 4 రోజుల్లో ఎలా ఆలోచించారో, ఎలా స్పందించారో, ఎలా నిర్ణయాలు తీసుకున్నారో అదే మీ రాబోయే నెలల పునాదిగా మారుతుంది.
ఈ కాలం మీకొక స్పష్టమైన సందేశం ఇస్తోంది. తొందరపడకండి, కాని వెనక్కి కూడా తగ్గకండి. భయపడకండి, కాని నిర్లక్ష్యం కూడా చెయ్యకండి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఆలస్యాలు, అడ్డంకులు అన్నీ శాశ్వతం కావు. అవి మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. ఇప్పుడు ఆ పరీక్షల ముగింపు దశకు మీరు చేరుకుంటున్నారు. చాలామంది కన్యారాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ బలం మీలోనే ఉంది. మీరు ఇతరుల అభిప్రాయాల మీద ఎక్కువగా ఆధారపడతారు. వాళ్ళేమనుకుంటారు, ఇది సరైందా అనే ప్రశ్నలు మిమ్మల్ని ఆపేస్తాయి. కాని ఈ 4 రోజులు మీలోని అంతర్గత స్వరం వినమని చెబుతున్నాయి. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచననే నమ్మాలి. ఈ కాలంలో మీరు చేసిన చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద ఫలితాలుగా మారతాయి. ఒక అలవాటు మార్చటం, ఒక వ్యక్తితో సంబంధం సరిచేయటం, ఒక తప్పు నిర్ణయం తీసుకోకుండా ఆగిపోవటం, ఇవన్నీ మీ జీవితాన్ని నిశ్శబ్దంగా కాని బలంగా మారుస్తాయి. మీరు వెంటనే అద్భుతాలు చూడకపోయినా మార్పు మొదలైందని గుర్తించాలి. ఈ రాశిఫలాల ఉద్దేశం భయం చూపించటం కాదు, దారిని చూపించటం. మీరు మీ జీవితానికి యజమాని. గ్రహాలు సంకేతాలిస్తాయి, కాని వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించేటి మీరు. ఈ 4 రోజుల్లో మీరు ఓర్పు, నిజాయితీ, వినయం పాటిస్తే రాబోయే రోజుల్లో మీ జీవితంలో స్థిరత్వం తప్పకుండా వస్తుంది. చివరిగా, ఈ రాశిఫలాలు మీ మనసును తాకి ఉంటే, మీలో ఏదైనా ఆలోచన రేపి ఉంటే అదే ఈ వీడియో విజయం. మీకు ఉపయోగపడిన విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో పంచుకోండి. మంచి విషయం పంచుకున్నప్పుడే అది మరింత బలపడుతుంది. మీ జీవితం వెలుగుతో నిండాలని, మీ కష్టాలు తగ్గాలని, మీ శ్రమకు తగిన ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో మళ్ళీ మరో శక్తివంతమైన రాశిఫలాలతో కలుద్దాం.